హలో అండి. అందరికీ నమస్కారం. శ్రీకరం శుభకరం. ఈరోజు కార్యక్రమంలో నవమి తిథికి అధిష్టాన దేవత ఎవరు? నవమి తిథి నాడు ఏ కార్యక్రమాలు చేయవచ్చు, ఏ కార్యక్రమాలు చేయకూడదు? ధర్మశాస్త్రాన్ని అనుసరించి నవమి తిథి నాడు తినకూడనటువంటి పదార్థాలు ఏమిటి? అలాగే రామేశ్వర జ్యోతిర్లింగం ఎలా ఆవిర్భవించింది? ప్రత్యేకించి ఏ రాశిలో జన్మించిన వారు ఈ జ్యోతిర్లింగాన్ని తరచుగా దర్శనం చేసుకోవడం వలన మంచి ఉత్తమమైనటువంటి స్థానాలకు చేరుకోగలుగుతారు. అదే ప్రకారంగా ఇంట్లో కలహాలు ఎక్కువగా ఉంటున్నాయి, తగాదాలు ఎక్కువగా ఉంటున్నాయి అనుకున్నప్పుడు పాటించవలసినటువంటి ఒక తేలికైన పరిహారాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగం. శుక్రవారం 28వ తేదీ ఫిబ్రవరి నెల 2025. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, తిథి శుద్ధ పాడ్యమి, రాత్రి 3 గంటల 15 నిమిషాల వరకు, నక్షత్రం శతభిష నక్షత్రం, మధ్యాహ్నం 1 గంట 38 నిమిషాల వరకు, వర్జ్యం రాత్రి 7 గంటల 25 నిమిషాల నుండి 8 గంటల 52 నిమిషాల వరకు, దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 58 నిమిషాల నుండి 9 గంటల 45 నిమిషాల వరకు, తదుపరి మధ్యాహ్నం 12 గంటల 51 నిమిషం నుండి 1 గంట 38 నిమిషాల వరకు, రాహుకాలం ఉదయం 10 గంటల 30 నిమిషాల నుండి 12 గంటల వరకు, యమగండం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల 30 నిమిషాల వరకు, శుభ సమయాలు ఉదయం 7 గంటల 50 నిమిషాల నుండి 8 గంటల 30 నిమిషాల వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుండి 2 గంటల 50 నిమిషాల వరకు. ఈరోజు ఉన్నటువంటి తిథి వార నక్షత్రాలను అనుసరించి రోజువారీ సాధారణ కార్యక్రమాలకు కాలం అనుకూలంగా ఉంది. ఈ రోజు నుండి కూడా శిశిర ఋతువులో 2వ మాసం, అలానే సంవత్సరంలో చివరి మాసం అయినటువంటి ఫాల్గుణ మాసం ప్రారంభమవుతుంది. ఈ ఫాల్గుణ మాసం పరమ పవిత్రమైనటువంటి మాసం. కారణం ఏమిటంటే ఈ మాసంలోనే లక్ష్మి యొక్క ఆవిర్భావం జరిగింది. ఈ మాసంలోనే పరమేశ్వరుడు మన్మధుడిని దహించి వేశాడు. జ్ఞానప్రదాయకమైనటువంటి అంశములన్నీ కూడా ఈ మాసంలో చాలా స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంటాయి. అటువంటి ఫాల్గుణ మాసం ప్రారంభమైనటువంటి ఈ రోజు నుండి అసలు ఈ మాసమంతా ఏం చేయవచ్చు అనేది మనం తెలుసుకుందాం. ఈ మాసానికి అధిపతి శ్రీ మహావిష్ణువు. గోవింద నామంతో ఉంటూ ఉంటాడు. అందుకని గోవింద ప్రీతిగా ఈ మాసంలో ఆవుని, ధాన్యాన్ని, వస్త్రాలను దానంగా ఇవ్వాలని దానచంద్రిక వంటి గ్రంథాలు మనకు చెప్తున్నాయి. అలాగే ఈ మాసమంతా శివప్రీతిగా ఎవరైతే గనక నక్తవ్రతాన్ని పాటిస్తారో వాళ్ళకి కైలాస ప్రాప్తి కలుగుతుంది. ఈ మాసమంతా ఎవరైతే అష్టమాతృకులతో కూడినటువంటి చండికా పరమేశ్వరుని ఆరాధన చేస్తారో వారికి మనసులో ఉన్నటువంటి కోరికలు నెరవేరుతాయని చెప్పి దేవీ పురాణం మనకి తెలియజేస్తుంది. ఇలా ఈ మాసం అంతా ఇవన్నీ కూడా ఆచరించాలి అన్నారు. ఫాల్గుణ మాసంలో తొలి రోజు అయినటువంటి ఈ రోజున పరమేశ్వరునికి రకరకాలైనటువంటి తెల్లని పూలతో ఎవరైతే గనక విశేషంగా పూజిస్తారో వారికి ఆయురారోగ్యాలు, భోగభాగ్యాలు కలిగి నిండా నూరేళ్లు కూడా జీవితాన్ని సాగిస్తారని మనకి నారద పురాణం తెలియజేస్తూ వస్తుంది. కనుక ఇవన్నీ కూడా ఈ రోజున యథావిధిగా పాటిద్దాం, తరిద్దాం. ఇక రాశి ఫలితాలలో ముందుగా మేషరాశి. మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు కొనుగోళ్లకు సంబంధించిన అంశాలు అనుకూలంగా ఉన్నాయి. ఇంట్లో ఉన్నటువంటి వారికి ఏం కావాలో తెలుసుకొని వాటిని సమకూర్చే వంటి ప్రయత్నం చేస్తారు. సంతానం వలన సంతోషం కలుగుతుంది. అలాగే ఆత్మ సంతృప్తి కలిగించేటటువంటి కొంత శుభ సమాచారాన్ని కూడా అందుకోగలుగుతారు. ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటారు. ఈరోజు మీరు ధరించకూడని రంగు నీలం రంగు. పాటించవలసిన పరిహారం నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు సాధారణమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. కొంచెం తగాదాలు అనేటటువంటివి కూడా ఉంటాయి. అయితే వాటిలో కూడా మీదే పైచేయిగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. విద్యార్థులు ప్రతిదాన్ని కూడా పట్టుదలతో ముందుకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తారని చెప్పుకోవచ్చు. భార్యాభర్తల మధ్యలో చిట్టిపొట్టి తగాదాలు రావడానికి అవకాశాలు లేకపోలేదు. తలనొప్పి వంటివి కూడా బాధిస్తాయి. ఈరోజు మీరు ధరించకూడని రంగు ఎరుపు రంగు. పాటించవలసిన పరిహారం సుబ్రహ్మణ్యాష్టకాన్ని పాటించడం. తదుపరి మిథున రాశి. మిథున రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు మీ పనికి పరిమితం అవుతారు. పక్క వాళ్ళు ఏమైనా సహాయ సహకారాలు అడిగినట్లయితే కనుక మీకు చేతనైతే చేస్తారని చెప్తారు. చేత కాకపోతే కుదరదని చెప్పి నిర్మోహమాటంగా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తారు. అలాగే విద్యార్థులు చదువుతో పాటు ఈరోజు ఆటపాటల మీద కూడా దృష్టిని సారిస్తారు. వేళకి చక్కటి నిద్రాహారాలను కూడా కలిగి ఉంటారు. మీరు కోరుకునేటటువంటి సహాయ సహకారాలు కూడా అంది వస్తాయి. ఈరోజు మీరు ధరించకూడని రంగు వంకాయ రంగు. పాటించవలసిన పరిహారం వినాయకుడిని పూజించడం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు రవి, శని, చంద్ర 3 గ్రహాలు అష్టమంలో ఉన్నటువంటి కారణం చేత ఈ రోజున రోజువారీ పనులకు
పరిమితం అవ్వడం అనేది మంచిది. మీ ప్రమేయం లేకుండానే మీరు ఇబ్బందుల్లో ఇరుక్కోవడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. సౌకర్యార్థాలు ఉన్న, పరిచయాలు ఉన్న ఇవేవి పెద్దగా అక్కడికి వచ్చి ఉపయోగపడేటటువంటి స్థితిగతులైతే మాత్రం ఈ రోజున గోచరించట్లేదు. కోపాన్ని, ఆవేశాన్ని అదుపులో పెట్టుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. ఈరోజు మీరు ధరించకూడని రంగు ముదురు ఆకుపచ్చ. పాటించవలసిన పరిహారం నవగ్రహ స్తోత్రాన్ని, ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం. ఇక ఈరోజు దివ్యము, భవ్యము అయినటువంటి క్షేత్రం రామేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం. మనకి దక్షిణాదిలో ఉన్నవి రెండే రెండు జ్యోతిర్లింగాలు. ఒకటి శ్రీశైల మహాపుణ్యక్షేత్రం అయితే రెండవది రామేశ్వరంలో ఉన్నటువంటి రామనాథ క్షేత్రం. ఇది తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి సుప్రసిద్ధమైనటువంటి క్షేత్రం. ఈ క్షేత్రం ఎలా ఆవిర్భవించింది అనే దాని గురించి శివపురాణంలో ఒక ఆసక్తికరమైనటువంటి వృత్తాంతం ఉంది. 18 పద్మముల సంఖ్య కలిగినటువంటి సైన్యంతోటి, వానర సైన్యంతోటి రామచంద్రమూర్తి సముద్రం దగ్గరికి వచ్చారట. అంటే ఆ సముద్రాన్ని దాటాలి, లంకకు వెళ్ళాలి, లంకాధిపతి అయినటువంటి రావణాసుడిని జయించాలి, సీతమ్మను తీసుకొచ్చుకోవాలి. ఇది ఆయనకున్నటువంటి సంకల్పం. మరి ఇంత మహోదతైనటువంటి ఆ సముద్రాన్ని ఎలా దాటాలి? అది ఆయనకున్నటువంటి ఇప్పుడు ఒక పెద్ద అయినటువంటి సమస్య. అందుకని ఈ సమస్య నుండి గట్టెక్కించమని ప్రార్థించడానికి గాను ఒక సైకత లింగాన్ని చేసి ఆ సైకత లింగాన్ని విశేషంగా పూజించి పరమేశ్వరుడు నామోచ్చరణ చేస్తూ పరమేశ్వరుడు ఎదురుకుండా రామచంద్రమూర్తి ఆనందంగా నృత్యం చేశాడట. అంటే పరమేశ్వరుడిని మెప్పించడం కోసమని చెప్పి అలా వివిధ రీతుల్లో తనని ఆరాధన చేస్తున్నటువంటి రాముడి యొక్క ఆరాధనకు మెచ్చుకున్నటువంటి పరమేశ్వరుడు ఆ సైకతలింగం నుండి ఆవిర్భవించి, రామ, నీవు సేతును దాడుతావు, రావణ సంహారం చేస్తావు, సీతను దక్కించుకుంటావు అని చెప్పి వరప్రదానం చేశారట. అలా వరాన్ని అందుకున్నటువంటి రామచంద్రమూర్తి ఎప్పటికీ ఇక్కడే కొలువయుండి అందరినీ కూడా అనుగ్రహించమని వేడుకున్నారని, దేవతలందరూ కూడా రాముడితో పాటు వేడుకున్నారని, దేవతా కోటి చేసినటువంటి ప్రార్థనను అంగీకరించి లోకక్షేమం కోసము పరమేశ్వరుడు అక్కడే సుప్రతిష్ఠితులయ్యారని తెలియజేస్తున్నటువంటి గాథ. అలా పరమేశ్వరుడు రామచంద్రమూర్తి యొక్క దేవతల యొక్క కోరిక మేరకు వెలిసినటువంటి క్షేత్రమే రామేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం. ఈ రామేశ్వర జ్యోతిర్లింగాన్ని గురించి చెప్తూ ఎవరైతే గనక త్రివేణి సంగమంలో ఉన్నటువంటి గంగా జలాన్ని తీసుకొచ్చి రామేశ్వర జ్యోతిర్లింగాన్ని అభిషేకిస్తారో వారికి ముక్తి కలుగుతుందని ప్రతీతి. దీన్నే కాశీ రామేశ్వర యాత్రగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అయితే కాశీతో మొదలు పెట్టాలి లేదా రామేశ్వరంతో మొదలు పెట్టాలి. రామేశ్వరంతో యాత్ర మొదలు పెట్టినట్లయితే గనక సేతువు దగ్గర ఉన్నటువంటి ఇసుక ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకువెళ్ళి త్రివేణి సంగమంలో కలిపి ఆ త్రివేణి సంగమంలో ఉన్నటువంటి గంగా జలాన్ని తీసుకుని కాశీలో ఉన్నటువంటి విశ్వనాథుణ్ణి అలై ప్రకారంగా ఇక్కడ ఉన్నటువంటి రామేశ్వర జ్యోతిర్లింగాన్ని అభిషేకించాలి. ఇలా రామేశ్వర జ్యోతిర్లింగం నుండి మొదలుపెట్టినప్పుడు ఏమవుతుంది, ఒకసారి రెండోసారి 2 సార్లుగా మన రామేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకుంటాం. అదే కాశీ నుండి మొదలుపెట్టినట్లయితే కనుక 2 సార్లు విశ్వనాథ జ్యోతిర్లింగ దర్శనం అవుతుంది. ఒకసారి రామేశ్వర జ్యోతిర్లింగం దర్శనం అవుతుంది కనుక వారి వారి అభిష్టాల మేరకు ఆయా ప్రాంతాలను బట్టి ఈ రెండింటిలో ఎలా చేసినా అది కాశీ రామేశ్వర యాత్రగా పరిగణింపబడుతూ వస్తుందని చెప్పుకోవచ్చు. ఈ రామేశ్వర జ్యోతిర్లింగాన్ని విశేషించి అందరూ సేవించవలసిన, మోక్షం కోరుకునేటటువంటి వారందరూ కూడా ఆరాధన చేయవలసిందే. అయితే ప్రత్యేకించి మేషరాశిలో జన్మించినటువంటి వారు ఈ తరచుగా రామేశ్వర తీర్థయాత్ర కనుక చేస్తూ రామేశ్వరుని కనుక పూజించినట్లయితే వీరికి కష్టాలు రాకుండా ఉండడానికి అవకాశం ఏర్పడుతుంది. కనీసం సంవత్సరానికి 1-2 సార్లైనా ఈ రామేశ్వర జ్యోతిర్లింగ దర్శనాన్ని చేస్తూ ఉండడం అనేది ఉత్తమం. అంతదాకా వెళ్ళడానికి అవకాశం లేనటువంటి వారు కనీసం ప్రతినిత్యం కూడా రామేశ్వరాయ నమఃశివాయ, రామేశ్వరాయ నమఃశివాయ, రామేశ్వరాయ నమఃశివాయ అంటూ జపం చేసినా కూడా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఇక నవమి తిథికి ఉన్నటువంటి విశిష్టతను గురించి తెలుసుకుందాం. ఒకప్పుడు సింధు ద్వీపుడు అనేటటువంటి వాడు ఉండేవాడట. ఇతని యొక్క పూర్వజన్మ కూడా చాలా గొప్పది. త్వష్ట ప్రజాపతి కుమారుడు అయినటువంటి వృత్తాసురుడే ఈ సింధు ద్వీపుడు. త్వష్ట ప్రజాపతి కుమారుడైనటువంటి ఉత్తాసురుడిగా ఆయన ఉన్నటువంటి రోజుల్లో ఇంద్రుడితో వైరం వచ్చింది. ఇంద్రుడు అతన్ని నురుగు రూపంలో సంహరించాడు. అలా నురుగు రూపంలో గత జన్మలో తనని ఇంద్రుడు సంహరించాడు కనుక ఆ పూర్వజన్మ వాసనల చేత ఈ జన్మలో సింధు ద్వీపుడిగా జన్మించిన అతను బ్రహ్మ కోసం తపస్సు చేశాడట. ఏమని తపస్సు చేశాడు? ఇంద్రుడు ఓడించగలిగిన వాడు, 3 లోకాలను కూడా అల్లకల్లోలం చేయగలిగినటువంటి బలాఢ్యుడు అయినటువంటి వాడు నా కుమారుడిగా పుట్టాలి అని చెప్పి
కోరుకుంటారు. అలాగే పుట్టాడు. వాడి యొక్క పేరే నేత్రాసురుడు. ఈ నేత్రాసురుడు పెద్దవాడై 3 లోకాలను కూడా అల్లకల్లోలం చేశాడట. అప్పుడు త్రిమూర్తులు ముగ్గురు కలిసి జగన్మాతను ప్రార్థన చేస్తే ఈ నవమి తిథి ఉన్నటువంటి రోజున 8 భుజములు కలిగినటువంటి దుర్గా రూపంలో ఆవిర్భవించి నేత్రాసురుణ్ణి సంహారం చేశారట. ఇలా నవమి తిథి నాడు అమ్మవారు దేవతలకు ఉన్నటువంటి రాక్షస బాధను తొలగించినటువంటి కారణం చేత బ్రహ్మనాయుడు శాసనం చేశాడట. ఎవరైనప్పటికీ స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఎవరైనప్పటికీ నవమి తిథి ఉన్నటువంటి రోజున ఎవరైతే గనక దుర్గాదేవిని సమాధిని మంచి మనస్సుతోటి నిన్న శ్రద్ధ అయినటువంటి మనస్సుతోటి త్రికరణ శుద్ధిగా పూజిస్తారో వారికి సమస్తమైనటువంటి కోరికలు కూడా నెరవేరుతాయి. ఆ తల్లి వరదాదయ్యై వారు ఏది కోరుకుంటే అది అనుగ్రహిస్తుందని చెప్పి ఆయన శాసనం చేశాడట. అందుకని నాటి నుండి కూడా నవమి నాడు దుర్గాదేవిని ఆరాధన చేయడం అనేది ప్రతీతిగా వచ్చింది. ఇలా నవమికి దుర్గా అధిష్టాన దేవతగా మారిందని చెప్పి వరాహ పురాణం మనకు తెలియజేస్తుంది. అంతేకాక ఆ రోజు ఆహారం ఏం తీసుకోవాలంటే కేవలం పిండిని మాత్రమే ఆహారంగా స్వీకరించాలి అన్నారు. ఇలా పిండిని మాత్రమే ఆహారంగా స్వీకరిస్తూ ప్రతి నవమి కూడా దుర్గారాధన చేసినటువంటి స్త్రీలకు సౌభాగ్యం కూడా కలుగుతుంది. వారి యందు ఆ తల్లి సంతృప్తి చెందుతుందని అన్నారు. ఇది పురుషుల యందు కూడా అని చెప్పి మనం అన్వయం చేసుకోవచ్చు. ఇలా నవమి తిథికి దుర్గా అధిష్టాన దేవత అందుకే నవమి నాడు అమ్మవారిని పూజించాలి. ఇక జ్యోతిష్య శాస్త్ర విశేషాలను గనక మనం చూసుకున్నట్లయితే గనక నవమి నాడు ఏ పనులు చేయవచ్చు అంటే తగాదాలు పెట్టుకోవడానికి మంచిది ఇది. అదేమిటంటే తగాదాలు పెట్టుకోవడానికి కూడా ముహూర్తాలు ఉంటాయా అంటే ఉన్నాయి అని చెప్పవచ్చు. దీన్ని బట్టి జ్యోతిష్యం మనకి చెప్తోందన్నమాట. సంగ్రామానికి సంబంధించిన పనులన్నిటికీ కూడా నవమి తిథి బాగా కలిసి వస్తుందని చెప్పడం జరిగింది. ఇక నవమి బుధవారంతో కానీ శనివారంతో కానీ కలిసి వస్తే దాన్ని దగ్ధయోగం అని అంటారు కనుక అలాంటి సమయంలో ఏ పనులు కూడా లాభించవు. ఇక విరోధాలు కావచ్చు ఇలాంటివి కూడా పెద్దగా లాభించవని చెప్పి చెప్తారు. నవమి నాడు ప్రయాణం చేయకూడదు. నవమి పురుషుడు ఆటంకపరుస్తాడని ప్రతీతి. నవమి నాడు ప్రయాణం చేసినట్లయితే కనుక నష్టాలు కలుగుతాయని గాయాలు పాలవుతారని చెప్తారు. ఇవి ప్రయాణానికి సంబంధించి 3 నవములు చెప్తారు. ఒకటి నవమి తిథి నాడు ప్రయాణం చేయకుండా ఉండడం. ఇది ఒక నవమి. దీన్ని ప్రారంభ నవమి అంటారు. రెండవది ఏంటంటే కనుక మనం ఏ చోటుకు వెళ్ళామో ఆ చోటు నుండి మళ్ళీ 9వ రోజు నాడు ప్రయాణం చేయకూడదు. అంటే ఇక్కడి నుంచి మనం వెళ్ళిన తర్వాత వేరే చోటులో మళ్ళీ 9వ రోజు మళ్ళీ మనం ప్రయాణం చేయకూడదు. ఇది రెండో రకమైనటువంటి నవమి. మూడో రకమైన నవమి ఏంటంటే కనుక ఏ నక్షత్రం రోజు మనం ప్రయాణం ప్రారంభం చేస్తామో ఆ నక్షత్రం నుంచి ఉన్నటువంటి 9వ నక్షత్రం నాడు ప్రయాణం చేయకూడదు. ఈ మూడింటిని కూడా నవమి త్రయం అని అంటారు. ఈ నవమి త్రయంలో గనక ప్రయాణం చేసినట్లయితే గాయాలు పాలవడానికి, నష్టాలు జరగడానికి, రకరకాలైనటువంటి ఇబ్బందులు రావడానికి అవకాశాలు ఏర్పడతాయి కనుక నవమి ప్రయాణాలకు నిషిద్ధం. కానీ ఆహార పదార్థాల్లో చూసుకున్నప్పుడు ధర్మసింధు వంటి గ్రంథాలు చాలా స్పష్టంగా నవమి నాడు ఆనపకాయను స్వీకరించరాదని తెలియజేశాయి కనుక ఈ రోజున ఆనపకాయను స్వీకరించకూడదు. ఇక తదుపరి సింహరాశి. సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఈరోజు కొత్తగా ఆలోచిస్తారు. ఆస్తి పంపకాలకు సంబంధించినటువంటి విషయాలలో ఒక స్పష్టత రావడానికి కూడా అవకాశాలు ఏర్పడుతున్నాయి. క్రీడా రంగాల్లో ఉండేటటువంటి వారికి, కళా సాహిత్య రంగాల్లో ఉండే వారికి కూడా అనుకూలమైనటువంటి కాలం. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా కాలక్షేపం చేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలన్నీ కూడా సజావుగా సాగుతాయి. నిరుద్యోగులు చేసేటటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. వాహన యోగాన్ని కూడా గ్రహస్థితి సూచిస్తుంది. ఈరోజు మీరు ధరించకూడని రంగు తెలుపు రంగు. పాటించవలసిన పరిహారం అర్జునీకృత దుర్గా స్తోత్రాన్ని పఠించడం. తదుపరి కన్యారాశి. కన్యారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఆదాయాన్ని ఎలా పెంచుకోవాలనే దాని మీద ఈ రోజున సుదీర్ఘంగా ఆలోచనలు చేస్తారు. బాధ్యతలు నెరవేర్చుకోవడానికి గాను మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి కలిసి వస్తాయి. ఉద్యోగస్తులు తమ యొక్క అధికారం దగ్గరకు మీకు ఉన్నటువంటి పనితనాన్ని ఈ రోజున నిరూపించుకోగలుగుతారని చెప్పుకోవచ్చు. ఏ విధమైనటువంటి వృత్తుల్లో, వ్యాపారాలలో ఉన్నటువంటి వారికి సానుకూలమైనటువంటి స్థితిగతులే గోచరిస్తున్నాయి. విద్యార్థులు కూడా ప్రతి విషయాన్ని కూడా పోటీగా తీసుకోవడానికి అవకాశాలు కనబడుతున్నాయి. ఇలా ఎలా చూసుకున్నప్పటికీ కూడా కన్యా రాశి వారికి ఈరోజు పెద్దవైనటువంటి ఒడిదుడుకులు అయితే మాత్రం లేవు. ఈరోజు మీరు ధరించకూడని రంగు బూడిద రంగు. పాటించవలసిన పరిహారం తులసి కవచ స్తోత్రాన్ని పఠించడం. తదుపరి తులారాశి. తులారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు ఇతరుల యొక్క సహాయ సహకారాలు అంతంత మాత్రంగానే కలిసి వస్తాయి. ఒక మాటలో చెప్పాలంటే కనుక అవగాహన రాహిత్యం అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది. వారు చెప్పేది మీకు నచ్చదు, మీరు చెప్పేది ఎదుటివారు ఏకీభవించడానికి అవకాశాలు ఉండవు. ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, ఈ రోజున ఏదో ఒక విధంగా తగాదా లేకుండా పూట గడవడానికి అవకాశాలు అనేటటువంటివి కొంచెం తక్కువగా ఉన్నాయి.
ఇక వృధా ఖర్చులు కూడా చోటు చేసుకుంటాయి. ఆరోగ్యం బావుంటుంది అనేటట్టుగా లేదు. బాలేదన్నట్టుగా లేదు. కాస్త నలత అనేటటువంటిది మాత్రం నెలకొని ఉంటుంది. ఈరోజు మీరు ధరించకూడని రంగు పసుపు రంగు. పాటించవలసిన పరిహారం సంకష్టహర గణపతి స్తోత్రాన్ని పఠించడం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులు అనుకునేది ఒకటి, జరిగేది మరొకటిగా ఉంటుంది. పనులన్నీ కూడా విఘ్న పరంపరతోటితో కూడుకొని ఉంటాయి. ఊహించినటువంటి వృధా ఖర్చులు ఎదురవుతాయి. ఎదుటివారికి మేలు చేసి ఈ రోజున మీరు ఇబ్బందులు పడతారని కూడా చెప్పుకోవచ్చు. అప్పు ఇచ్చిన అప్పు తీసుకున్న రెండూ కూడా ఈ రోజున ఇబ్బందికరంగానే కొనసాగుతాయి కనుక జాగ్రత్తలు పాటించాలి. వస్తు భద్రత తగు జాగ్రత్తలు అనేటటువంటి అవసరం. ఈరోజు మీరు ధరించకూడని రంగు చిలకాకు పచ్చ. పాటించవలసిన పరిహారం దుర్గా అపదోద్ధారక స్తోత్రాన్ని పఠించడం. ఇక ఇంట్లో తరచుగా తగాదాలు జరుగుతున్నాయి, ఇబ్బందిగా ఉంటుంది అనుకున్నప్పుడు మనం పాటించవలసిన పరిహారం ఏమిటంటే, మనందరికీ తెలిసినటువంటిది కాస్త రాళ్ల ఉప్పు కలిపినటువంటి నీటితోటి వారానికి ఒక్కసారైనా సరే ఇంటికి తడిబట్ట పెట్టడం. ఇది చాలా తేలికైనటువంటి పరిహారం. ఇక రెండవది, ఇంటి సింహద్వారాన్ని గడప దగ్గర బయట ఒకవైపు అరటి చెట్టును, ఒకవైపు తులసి మొక్కను పెంచుకోవాలి. ఇది గ్రామాలలో ఉండేటటువంటి వారికైతే చాలా హాయిగా ఉంటుంది. ఒకవేళ అపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి వాళ్ళైతే కనుక కుండీల్లో మనం అరటి చెట్టు పెంచుకోవచ్చా అనేటటువంటి ప్రశ్న వేస్తే, కుండీల్లో అరటి చెట్టు పెంచడం అనేది అంత మంచిది కాదు. ఎందుకంటే అది పెద్దగా పెరగదు కనుక. ఒకవేళ బోన్సాయి మొక్కలు లాంటివి ఏవైనా అరటిలో ఉండే అలా పెంచుకుంటాం అనుకున్నట్లయితే మాత్రం పెంచుకోవడంలో తప్పైతే మాత్రం ఏమీ కూడా లేదు. ఇంటి ముఖద్వారానికి బయట తులసిని, అదే ప్రకారంగా అరటి చెట్టుని రెండు వైపులా కూడా పెంచుకుంటూ వచ్చినట్లయితే కనుక ఇంట్లో కలహాలు రావడానికి అవకాశాలు కొంత తక్కువగా ఉంటాయి. దీనివల్ల గురుగ్రహము శుక్రగ్రహము శాంతపడతాయి. ఎందుకంటే గురువుకి సంబంధించి అరటి చెట్టు, శుక్రుడికి సంబంధించి తులసి చెట్టు, ఈ రెండు శుభగ్రహాలు శాంతపడినటువంటి కారణం చేత ఇంట్లో అల్లకల్లోలం ఏమీ లేకుండా అందరూ ప్రశాంతంగా జీవనం సాగించుకోవడానికి అవకాశాలు ఏర్పడతాయి. ఇక తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులు సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. క్రయ విక్రయాలకు సంబంధించిన అంశాలన్నీ కూడా సానుకూలంగా సాగుతాయి. కొన్ని చోట్ల తగాదా పడవలసినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. అయితే వాటిల్లో కూడా మీరే పైచేయిగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఏమైనప్పటికీ ఈ రోజున ధనుసు రాశి వారికి పెద్దవైనటువంటి ఇబ్బందులైతే మాత్రం లేవు. కొంత ప్రయాణాలలో సౌకర్యాలు ఉండవచ్చు. ఈరోజు మీరు ధరించుకునే రంగు ఆరెంజ్ కలర్. పాటించవలసిన పరిహారం ఇష్టదైవాన్ని ఎర్ర పుష్పాలతోటి పూజించడం. ఇక మకర రాశి. మకర రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు ఇంట్లో విభేదాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. వృధా ఖర్చులు కూడా చోటు చేసుకుంటాయి. మీకు తెలియకుండానే మాట తూలడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. గడిచినటువంటి కాలం గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. భవిష్యత్తు మీకు కాస్త చింతన కలిగిస్తుందని చెప్పుకోవాలి. ఈరోజు ఆర్థిక విషయాలలో మాట తీరు విషయంలో జాగ్రత్తలు పాటించుకుంటే వీటన్నింటినీ కూడా అధిగమించగలుగుతారు. ఈరోజు మీరు ధరించకూడని రంగు కాఫీ రంగు. పాటించవలసిన పరిహారం లక్ష్మీ కవచ స్తోత్రాన్ని పఠించడం. తదుపరి కుంభరాశి. కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు స్థిరంగా కొన్ని నిర్ణయాలను తీసుకోగలుగుతారు. పారిశ్రామిక రంగాల్లో ఉండేవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఫర్నిచర్ కొనుగోలు చేసుకోవడానికి, ఇంటికి కావాల్సినటువంటి వస్తు సామాగ్రిని సమకూర్చడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాహన సంబంధించి కూడా తుది నిర్ణయాలు తీసుకుంటారు. కళా సాహిత్య రంగాలలో ఉండేటటువంటి వారికి కాలం అనుకూలంగా ఉంది. ఆర్థికమైనటువంటి ఒత్తిళ్లు ఉన్నప్పటికీ వాటిని ఈ రోజున సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారు. ఈరోజు మీరు ధరించకూడని రంగు గులాబీ రంగు. పాటించవలసిన పరిహారం దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని పఠించడం. తదుపరి మీనరాశి. మీనరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులంతా నాకే తెలుసు అనుకుంటారు. కానీ మీరు తీసుకునేటటువంటి నిర్ణయాల వలన ఈరోజు ఇబ్బంది పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కనుక ఎదుటివారు మాట్లాడేది ఆశాంతం విన్న తర్వాత తిరిగి సమాధానం చెప్పేటటువంటి ప్రయత్నం చేయండి. ఆర్థిక విషయాలు ఈ రోజున కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నట్లయితే ఇబ్బందులు కలుగుతాయి. వెండి, బంగారం ఇలాంటి భారీ స్థాయి వ్యాపారాలు చేసేవారికి ఈ రోజున ఒత్తిళ్లు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. ఈరోజు మీరు ధరించకూడని రంగు నలుపు రంగు. పాటించవలసిన పరిహారం వినాయకుడిని యథాశక్తిగా పూజించడం. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.